తిరుపతి తిరుమల మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు ఇప్పుడు ఆచరణలోకి వచ్చేసరికి తిరుమల తిరుపతి మధ్య మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదని చెప్పటం దారుణమని అంటున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు నడిచే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా ప్రయాణికులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. రాష్ట్రం మొత్తం యొక్క మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచరణ విషయంలోకి వచ్చేసరికి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ప్రధానంగా తిరుమల తిరుపతి మధ్య నడిచేటువంటి సర్వీసులకు ఈ పథకం వర్తించదంటూ ఆంక్షలు పెట్టడం పట్ల స్థానికులు ఏమనుకుంటున్నారు వారి మాటలు చెప్పేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పదం పోయిందనుకో సార్, మాకు బస్ పాసులు లేదనుకో మళ్ళా కంటిన్యూగా అట్లా చేసేస్తారేమని మేము భయపడి లేదు. తిరుపతి నుంచే చిత్తూరు జిల్లా వరకే అని రాత్రి విన్నాము. మాకు ఇంతవరకు ఏం చెప్పలేదండి. మాకైతే ఇప్పుడు బస్ పాస్ మీదనే నడుస్తుంది. నైట్ వరకు నిన్న ఈ మార్నింగ్ మేము సెకండ్ డ్యూటీకి వెళ్తాము. 10:30కి వెళ్ళాను నేను. బస్ పాస్ పైన వెళ్ళా. నైట్ డ్యూటీ దిగినప్పుడు బస్ పాస్ పైన వచ్చా. ఇప్పటి వరకు అయితే ఏం తెలియదు. ఇంకా డిస్పాస్ అవ్వలేదు. అయ్యేటప్పుడు తెలుస్తుంది. వేలాది మంది స్త్రీలకి న్యాయం చేసినట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో చేసి ఇంకొక ప్రాంతంలో చేయలేదంటే అది స్వార్థం. అలా స్వార్థంగా చేయరు అని నేను అనుకుంటున్నాను. తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులందరికీ కూడా అవకాశం కల్పించాలంటారు. ఇక్కడ కొంతమంది అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు మనకు తిరుమల వెళ్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు టికెట్ తీసుకుని అప్ అండ్ డౌన్ కూడా టికెట్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. మీ వరకు వచ్చిన తిరుమల తిరుపతికి ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ తిరుమల కూడా అంటే గవర్నమెంట్ ఒకసారి యాక్షన్ తీసుకుంటే బాగుంటది. తిరుమల ఒకటే ఎందుకు టికెట్ లేదో ఒకసారి గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటే బెటర్. తిరుమల కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా. నేనైతే ఫ్రీ బస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఫ్రీ టికెట్ వస్తుందని, ఇది రాలేదు. ప్లీజ్ ఒకసారి తీసుకొని ఇక్కడ కూడా ఫ్రీ బస్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. తిరుమలకు కూడా అవకాశం కల్పిస్తే మంచిదని అనుకుంటున్నా. ముందు ఎలక్షన్స్ ముందు ఫ్రీ అనే చెప్పారు. మొత్తం స్టేట్ మొత్తం ఫ్రీ, ఏపీ మొత్తం ఫ్రీ అని చెప్పారు. కానీ అది చేయలేదు. అది తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. తీసుకున్నాం. ఏం చేస్తాం, ఇంకా మేము అడిగినా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోపోతే మేము కూడా ఏం చేయగలుగుతాం? సైలెంట్ అయిపోతాం. తిరుమలకు కూడా ఫ్రీ పెడితే బాగుంది. మొత్తం స్టేట్ మొత్తం, ఓన్లీ జిల్లాలే కాకుండా మొత్తం పెట్టాలని. తిరుమల తిరుపతి మధ్య మాత్రం ఎందుకు అందుబాటులో తీసుకురాలేదంటూ మహిళలంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉచితంగా మొత్తం అంతా ఉచిత ప్రయాణం అంటూ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆచరణ విషయానికి వచ్చేసరికి ఆంక్షల పేరుతో ఉచిత బస్సు ప్రయాణం కొన్ని బస్సులకే పరిమితం చేయడం పట్ల ఈ యొక్క శ్రీశక్తి పథకం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.